అయితే లోకల్ బాడీ మరి హైకోర్టు కేసు ఉంది కాబట్టి పార్టీ పరంగా ఇస్తారా మరి రిజర్వేషన్స్ ఎట్లా? ఇక మా ముఖ్య నాయకులు దాని మీద చర్చిస్తున్నారండి. మా పిసిసి అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులు అందరు కలిసి దాని మీద చర్చ చేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి గారు ఒకటే అజెండాతో ముందుకు వెళ్తున్నారండి. రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే జిస్కా జిత్తా భాగ్యదారి ఉత్తా ఉస్తాదారి అని ఏదైతే స్లోగన్ తీసుకున్నాడో, రాష్ట్రంలో కులాల వారీగా ఎవరికి ఎంత హక్కు ఉంటది అనేది ముఖ్యమంత్రి గారు తీసిండ్రు. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసిండ్రు. ఆ రెజల్యూషన్ తీసుకుపోయి గవర్నర్ దగ్గర పెట్టిండ్రు. గవర్నర్ ఎందుకు ఆపుతున్నాడో జవాబు ఇవ్వాలి. కోర్టులలో టీఆర్ఎస్ పోయి ఎందుకు కేసులు వేస్తున్నారు, ఎందుకు ఆపుతున్నారు అనేది కావాలి. మేము జంతర్ మంతర్లో పోయి మేము ధర్నా చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు ఎందుకు పార్టిసిపేట్ కాలేదని నేను అడుగుతున్నాను. వాళ్ళకి ఎన్ఆర్సీ గానీ ఆర్టికల్ 370 గానీ లేకపోతే నల్ల చట్టాల కోసము టీఆర్ఎస్ వాళ్ళు పదే బీజేపీ వాళ్ళకు మద్దతు పలికిండ్రు కదా. మరి బీసీ రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ వాళ్ళు గానీ బీజేపీ వాళ్ళు గానీ ఎందుకు మద్దతు ఇస్తలేరని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. రెండో విధంగా ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము నాయకులం అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారిని, పిసిసి అధ్యక్షులను మేము అందరం రిక్వెస్ట్ చేయబోతున్నాం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ పరంగా మీరు ఈ అజెండాను తీసుకొని ముందుకెళ్తే ప్రజలందరూ కూడా మన మీద నమ్మకం ఉంటది అనేది మేమందరం కూడా అడుగుతున్నాం. మా ముఖ్య నాయకులు ఏం డిసిషన్ తీసుకున్నా గానీ వాళ్ళ ఆదేశం ప్రకారమే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా చేస్తాం. ఇప్పుడు ఎట్లా ఖైరతాబాద్ కూడా ఎలక్షన్ ఖాయం కదా. రోహిన్ రెడ్డి గారు మీరు గతంలో సరే ఖైరతాబాద్ ఆస్పిరెంట్ తర్వాత అమర్పేట వెళ్ళారనుకోండి. సో ఖైరతాబాద్ వచ్చినా మళ్ళా సేమ్ ఇదే రీతిలో గెలుస్తుందా, అవకాశం ఉందా ఒకవేళ బై ఎలక్షన్ వచ్చినా? సార్ ఇప్పుడు ఖైరతాబాద్ ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో హైకోర్టు పరిధిలో ఉన్నది. దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడితే చాలా తొందరపాటు అవుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా ఇదే జవాబు ఉండబోతుంది. కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ఏ విధంగానైతే జూబ్లీ హిల్స్ లో సమిష్టిగా మేము పోయి ప్రజల దగ్గరకు పోయి మాట్లాడినామో, ఓట్లు అడిగినామో, ప్రజలు మమ్మల్ని ఆదరించినరో రాష్ట్రంలో కూడా అంతా ఇదే జరగబోతుందండి. ఏ చిన్న ఎలక్షన్స్ అయినా ఏ పెద్ద ఎలక్షన్స్ కైనా కానీ ఇదే రిజల్ట్ రాబోతుంది. టీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది. 100% కాంగ్రెస్ పార్టీకి పట్టా కట్టడం గ్యారంటీగా కనిపిస్తుంది రాష్ట్రం అంతా. ఓకే, అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని క్లియర్ గా తెలిపోయింది ఎలక్షన్స్ తో, అంతేనా? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎందుకంటే మీ మంత్రివర్గంలో మంత్రులు ఇవన్నీ ఇష్యూస్ కూడా అయినాయి కదా. మంత్రులు ఎమ్మెల్యేలు కొంత వాళ్ళు తోక జాడించడం అవన్నీ కూడా ఇప్పుడు సెట్ అయినట్టేనా? సార్ ఒక మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ, అందరు కూడా మాట్లాడే ఎక్కువ ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు కూడా అందరు కూడా స్పేస్ ఇస్తున్నారు. వాళ్ళ లేక దొరల పాలన లేకనో లేకపోతే గడిల పాలన లేక మా కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాబట్టి చిన్న ఏమైనా లోపాలు వచ్చినా గానీ ఈ ఫేక్ సోషల్ మీడియాలు లేకపోతే ఫేక్ ఛానల్స్ నుండి ఏవైతే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారో సోషల్ మీడియాలలో దాంట్లో ప్రచారమే జరుగుతున్నది. కానీ మా నాయకులందరూ కూడా మన జూబ్లీ సెలక్షన్ లో చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి, పిసిసి అధ్యక్షుని కాడికెళ్ళి, మంత్రుల కాడికెళ్ళి, ఎమ్మెల్యేల కాడికెళ్ళి అందరు కూడా సామాన్య కార్యకర్తలు లేక మేము పనిచేసినాము. కాంగ్రెస్ పార్టీ బలం అది. మా స్వేచ్ఛగా మేము మాట్లాడగలుగుతాం. వాళ్ళ పార్టీలో ఎవ్వరు కూడా మాట్లాడే అధికారం గాని హక్కు గాని ఉండకపోతుండే. మీరు లాస్ట్ 10 సంవత్సరాలు మీరు అసెంబ్లీ చూసిండ్రు, ఒక్క మంత్రి కూడా జవాబు ఇవ్వకపోతుండే. కేసీఆర్ అన్న జవాబు ఇస్తుండే, కేటీఆర్ అని ఇస్తుండే, హరీష్ రావు అని ఇస్తుండే. వాళ్ళని తప్పించేవారని జవాబు ఇచ్చిండ్రా? మా దగ్గర ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా లేచి స్పందిస్తున్నాడు. ప్రతి ఒక్క మంత్రి కూడా ఆయన స్పేస్ ఉన్నది. ప్రతి మంత్రి కూడా స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నాడు. ప్రతి సోషల్ ఇంజనీరింగ్ కూడా పర్ఫెక్ట్ గా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీరు బీజేపీలో మీకు అగ్రవర్గాలకు టికెట్ ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ లో అగ్రవర్గాలకు ఇచ్చినా గానీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రము ఒక బీసీ బలుగు వలిగిన వర్గాల ఒక యువకునికి మేము టికెట్ ఇచ్చినాము. ఎంత మంది పోటీ చేసినా గానీ మా ముఖ్యమంత్రి గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, సోషల్ ఇంజనీరింగ్ కూడా పర్ఫెక్ట్ గా జరుగుతున్నది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఉన్నది. 5 సంవత్సరాలు కాదు, నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. మా పిసిసి అధ్యక్షులు గారు కాంగ్రెస్ పార్టీని అందరు నాయకులతో మంచిగా సమన్వయం చేస్తున్నారు. మా మీనాక్షి నటరాజన్ గారు అందరినీ పర్యవేక్షిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలు ఎట్లాంటి లుకలుకలు లేవు, అసంతృప్తులు లేవు, ఏంది లేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. కాబట్టి మేము ధీటుగా ఎదుర్కోగలిగినాం. ఇలా కేటీఆర్ అంటాడు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ, అదే నాయకులే కదా, మేము ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, తర్వాతనే మేము ప్రభుత్వంలో వాళ్ళకు హోదా వచ్చింది. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాళ్ళ మంత్రులు తిరగలేదా? ఇప్పుడు జానారెడ్డి గారి మీద బైపోల్ ఎలక్షన్ వచ్చినప్పుడు కేసీఆర్ 3 సభలు ఎందుకు పెట్టిండు మరి ఆ రోజు? ఈ రోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంత వాళ్ళు చేస్తేనేమో పతివ్రత లెక్క అంటారు, వేరే వాళ్ళు చేస్తేనేమో వేరే విధంగా మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, వీళ్ళకు నాచిన నియాయతో ఆంగం తేడా టైప్ మాట్లాడతారండి.
ఓడిపోతే ఒక తీరు, గెలిస్తే ఒక తీరు. వాళ్ళకి రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా అయిపోయినాయి కాబట్టి ఇక తోతిరి తొండి అంటాం చూసినావా, తోతిరి తొండికి వాళ్ళు ఎత్తుకున్నారు ఇప్పుడు. కాబట్టి నేను కేటీఆర్ కి ఇప్పటికైనా చెప్తున్నా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని నీ పొగరు అంచుకొని ఒక ప్రతిపక్ష నాయకుని లెక్క వ్యవహరిస్తే మంచిది. లేదా నీకు పుట్టగతులు ఉండవు రాష్ట్రంలో, మళ్ళా నువ్వు అమెరికా పోవాల్సిందే. అమెరికాలో పోయి నువ్వు లాస్ట్ అప్పుడు ఏమైతే ఉద్యోగం చేసినావో అదే ఉద్యోగం చేయాల్సిందే. ఇప్పటికైనా నేను ఒక మాట చెప్తున్నానండి, ఈ రోజుకైనా మా నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మేము గాంధీ భవన్ ఉన్నప్పుడు అన్నారు, ఏమన్నారు, గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట వాళ్ళని రాజీనామా చేయమనండి, అక్కడనే రెఫరెండం తేలాడుకుందాం. ఆ 3 సీట్లు కూడా గెలవకపోతే మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదు. మా నాయకులందరూ ఉత్సాహంగా ఉన్నారు, జోష్లు ఉన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కూడా కొట్టేస్తారు. బుద్ధులాట ఇదే ఊపులో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట కూడా కొట్టేస్తారు. 100% కొడతాం సార్. వాళ్ళని రాజీనామా చేసి రమ్మనండి, తర్వాత చూద్దాం. ఇక ఓకే ఓకే, వాళ్ళకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, వాళ్ళు పెద్ద నాయకులు కదా, అక్కడ రాజీనామా చేయమనండి. మా నాయకులందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు, సార్ ఇవన్నీ ఎందుకు ఇక ముసుగుల గుద్దలాట, వాళ్ళ 3 సీట్లే రిజైన్ చేయమని చెప్పి వాళ్ళ సంగతి ఏందో తెలుస్తామన్నాడు. ఒక నాయకుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి హోదా ఇస్తే ఫామ్ హౌస్లు ఉంటారా అండి? అంటే ప్రజల బాగోగాలు చూసుకుంటానికి లేదా? పోనీ మేమేమైనా తప్పు చేస్తున్నామని అంటే ఒక ప్రతిపక్ష నాయకుని కింద వచ్చి అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించవచ్చు కదా. ఆ ప్రతిపక్ష నాయకుడు రాడంట, అది ఒక స్ట్రాటజీ అంట ఆయనకు. ఓకే ఓకే, ఇది ఆ స్ట్రాటజీ. ప్రజలు ఓట్లు వేయించుకొని ప్రతిపక్ష నాయకుడి కింద హోదా తీసుకొని ఫామ్ హౌస్ లలో ఉండి ఈయననేమో కేటీఆర్ నోటికి ఎంతో అంత ఆయన మాట్లాడి ఏమనుకుంటున్నారు? ఈ రోజు రెఫరెండం అన్నాడు, ఈ ఓటమి ఖచ్చితంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావే బాధ్యత తీసుకోవాలి. వీళ్ళ అహంకారంతో క్యాండిడేట్ ఓడిపోయింది అక్కడ. బీజేపీ పరిస్థితి ఏంది? బీజేపీ కేటీఆర్ ఏమంటారంటే ఆర్ఎస్ బ్రదర్స్ అంటే ఆయన ఉద్దేశం రేవంత్ సంజయ్ బ్రదర్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది, బీజేపీ మొత్తం కాంగ్రెస్ ఫేవర్ లో పనిచేసింది అంటారు. సార్ నేను ఒకటే చెప్తా, నాచిన నియాయతో ఆంగం తేడా అని ఒక సామెత ఉంది కదా. మీకు ఒక మాట చెప్తున్నా, వాళ్ళు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఆయన ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి ఆ 25,000 మెజార్టీతో మేము గెలిచినాం. ఒకవేళ బీజేపీ గట్టిగా పోటీ చేసింటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంత అయితే కిషన్ రెడ్డి గారికి వస్తే దానిలో సగం ఓట్లు వచ్చినా గానీ కూడా మేము 50,000 మెజార్టీతో గెలిచేటోళ్ళం. మొత్తం బీజేపీ ఓట్ల అంటే సార్, బీజేపీ కాంగ్రెస్ అనేది నిప్పు ఉప్పు లాంటిది, ఏ రోజు కూడా కలిసే ప్రసక్తి ఉండదు. అది నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే. బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు ఒకటి. ఎందుకంటే లాస్ట్ టైం మీరు వాళ్ళ బీజేపీ నాయకుడే చెప్పిండు, సీఎం రమేష్ గారు, కేటీఆర్ ఢిల్లీలో పోయి నాకు అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఇప్పి నేను బీజేపీ పార్టీలో మేము టీఆర్ఎస్ పార్టీని మర్జ్ చేస్తామని చెప్పి సీఎం రమేష్ గారే చెప్పిండ్రు. సో వాళ్ళకు ఒప్పందాలు ఉన్నాయి. వాళ్ళ చెల్లె క్లియర్ గా చెప్పింది కదా కవిత గారు, మా నాయకులు బీజేపీకి అమ్ముడు పోయినరని. కాబట్టి ఆమెను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిండ్రు. వాళ్ళకు లోపాయి అండర్స్టాండింగ్ ఉంది. కిషన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, ఆయన చెప్పాల్సిందే ఎందుకు అక్కడ డిపాజిట్ రాలేదు, లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా తక్కువ ఎందుకు వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ లో పావులు ఎత్తు కూడా ఎందుకు రాలేదు. మొత్తం వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీ బీఆర్ఎస్ కి ఇప్పించిండ్రు. వాళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ బీజేపీ కలిసినా గానీ కాంగ్రెస్ కి ఏంది ఎంటిక కూడా బీకలేకపోయినారు. థ్యాంక్ యూ రోహన్ రెడ్డి గారు కోసం మీ సమయం కేటాయించినందుకు. మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు.